ఈ వీడియోలో మనం విచ్ అనే WH వర్డ్ను ఉపయోగించి WH క్వశ్చన్స్ ఎలా అడగాలి అనే దాని గురించి నేర్చుకుందాము. విచ్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే ఏది. చాయిస్ గురించి అడగడానికి విచ్ని ఉపయోగిస్తాం మనం. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి విచ్ ప్లస్ నౌన్ ప్లస్ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ అదర్ వర్డ్గా ఉంటుంది. విచ్ అంటే దీన్ని WH క్వశ్చన్ వర్డ్ అంటాము, తెలుగులో ప్రశ్నార్థక పదం. ప్లస్ నౌన్ అంటే నామవాచకము. ఫర్ ఎగ్జాంపుల్ నామవాచకానికి ఏంటంటే బుక్కు, కారు, ఫుడ్డు ఇవన్నీ నామవాచక పదాల కింద వస్తాయి. ప్లస్ డూ ఇది హెల్పింగ్ వెర్బ్ అంటే సహాయక క్రియ. ప్లస్ సబ్జెక్ట్ ఐ వి యు దే ఇవి మాత్రమే సబ్జెక్ట్గా వచ్చినప్పుడు డూ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ V1 అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్, అలాగే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. ఈ V1 ఫామ్ ఎలా ఉంటుందంటే గివ్, ఇన్వైట్. గివ్ అంటే ఇచ్చుట, ఇన్వైట్ అంటే ఆహ్వానించడం, కీప్ అంటే ఉంచుట, టెల్ అంటే చెప్పుట. V1 ఫామ్ ఈ విధంగా ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని అయితే మనం చూద్దాము. విచ్ ఫుడ్ డూ యూ లైక్. నీవు అంటే యూ అంటే ఇక్కడ నీవు, మీరు అని కూడా చెప్పుకోవచ్చు. నీవు, మీరు ఏ ఆహారం ఇష్టపడతారు. విచ్ లాంగ్వేజ్ డూ యూ వాంట్ లెర్న్. మీరు ఏ భాషను నేర్చుకోవాలని అనుకుంటున్నారు. అట్లాగే విచ్ కార్ బ్రాండ్ డూ యూ ప్రిఫర్. మీరు ఏ కారును ఎంచుకోవాలనుకుంటున్నారు. ఈ విధంగా మరికొన్ని ఎగ్జాంపుల్స్ని చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. మరొకసారి ఫార్ములాను చూసినట్లయితే విచ్ ప్లస్ నౌన్ ప్లస్ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.